కుప్పంలో 7 పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోహ్యా, మదర్ డైరీ, ఈ రోయిస్ ఈవీ, అలెప్ మహిళా పార్కులకు ముఖ్యమంత్రి పునాదిరాయి వేశారు. 7 సంస్థలు కుప్పంలో 2,203 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నాయి. 6,300 కోట్ల రూపాయల పెట్టుబడులతో త్వరలోనే మరో 8 కంపెనీలు కుప్పానికి రాబోతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నియోజకవర్గాన్ని మిగతా ప్రాంతాలకు మోడల్గా మారుస్తామని ప్రకటించారు. ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని సీఎం పునరుద్ఘాటించారు. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం, లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇంకొక పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్త్ ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. మనం ఇక్కడనే కాదు, అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం, కో వర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం. అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు. పని చేసిన తర్వాత ఫిజికల్ గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అని వచ్చాయి, ఇంకా వస్తాయి. ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పనిచేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది. ఈ రోజు మహిళల్లో డాక్రా సంఘాలు ఉన్నారు. మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు. నా ఉద్దేశం కూడా 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇందులో ప్రధానమైన పాత్ర డాక్రా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే 1,00,000 మంది పారిశ్రామికవేత్తల్ని డాక్రా సంఘాల నుంచి, మెప్మా సంఘాల నుంచి తయారు చేస్తున్నాం. అల్టిమేట్ గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన. ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్ర తిరగరాసే నిర్ణయం. ఆ నిర్ణయం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. రెండోది 1 ఫ్యామిలీ 1 ఏఐ యూజ్ కేస్ అన్న తయారు చేయాలి, ఆర్ యూజ్ అన్న చేయాలి. ఏఐ వాడాలి, వాడుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా ఒక యూజ్ కేస్ తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇన్ కుప్పం విల్ స్టార్ట్ సమ్ ఎక్సర్సైజ్ హౌ టు గో ఫర్ somebody MSME should be a raw material for industry. How to link backward and forward integration, that also you think over. ఇంకొక విషయం కూడా, all industries I am requesting you go for solar. That is where Kuppam I want to go 100% solar and battery support, so that what all we are using will produce power from Kuppam. There is any deficit we will get from outside. Anyway, grid is available for that. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ అన్ని వస్తే మనం అనుకున్నట్టు ఒక పర్ఫెక్షన్ వచ్చే అవకాశం వస్తుంది. ఈ 7 ఇండస్ట్రీస్ వల్ల మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా వ్యవసాయ రంగం పైన పెను ప్రభావం ఉంటుంది. ఉపాధి పైన చాలా అవకాశాలు మెరుగవుతాయి. టోటల్ గా మన కల్చరే మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాకుండా తొందరలోనే ఇంకొక 8 సంస్థలు 6,339 కోట్ల రూపాయలతో అవి కూడా రాబోతున్నాయి. దీనివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక 43,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.